సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ మిమ్మల్ని అసలు ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎప్పుడు మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అనే దానిపై బాగా డీప్ థింకింగ్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఒంటరిగా కూర్చోవడం, మొబైల్ చెక్ చేసుకోవడం, మీ పిక్స్ చూడటం అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. బట్ దే డోంట్ నో హౌ టు అప్రోచ్ యూ. అంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ప్రపోజల్ని మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ మీరు ఏదైనా కొంచెం కోపంగా మాట్లాడి ఉండొచ్చు. సో ద సేమ్ థింగ్ రిపీట్ అవుతుందా మళ్ళీ ఒకవేళ మీకు ప్రపోజ్ చేస్తే అనే దానిపై చాలా డీప్ థింకింగ్ అనేది చేస్తున్నారు. బట్ అసలు ఈ పర్సన్కి ఏం కావాలి అని అంటే మీతో సంథింగ్ లాంగ్ టర్మ్ కావాలి, సంథింగ్ సీరియస్ విత్ యూ, లైక్ మ్యారేజ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ టు దిస్ పర్సన్, ఒకవేళ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయి సెపరేట్ అయిన వాళ్ళైతే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. లేదు మ్యారేజ్ అవ్వలేదు, మీకు మ్యారేజ్ అవ్వకుండానే మీకు బ్రేకప్ అయింది అనుకుంటే ఈ రిలేషన్ని మ్యారేజ్కి తీసుకెళ్ళాలి అండ్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి మీతో అని పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. బట్ డోంట్ వరీ, ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తూనే ఉండిపోతారా, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు అనుకుంటున్నది నిజం కాదు. ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండ్ సెకండ్ పాయింట్, ఈ పర్సన్ దే ఆర్ ఫైటింగ్ విత్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ పర్సన్ ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాగాలేదు అండ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ క్లియర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈ పర్సన్. అండ్ హెల్త్ వైజ్ కూడా ఈ పర్సన్ బాగాలేరు, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది ఈ పర్సన్కి అండ్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ కూడా సరిగా వర్క్ చేయట్లేదు. రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంది. బట్ ఈ పర్సన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నది ఈ పర్సన్ ఎవరు అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అయ్యే వరకు మీతో మాట్లాడకూడదు అనో, లేదా మీకు అట్లీస్ట్ మెసేజ్ కూడా చేయకూడదు, కాల్స్ చేయకూడదు అని అనుకున్నారు. కానీ అది అవ్వట్లేదు ఈ పర్సన్ వల్ల. ఎందుకంటే లాంగ్ సెపరేషన్ అయిపోతుంది మీ ఇద్దరి మధ్య. ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసే ఉంచారు అండ్ నైట్ టైం దే ఆర్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్. నైట్ టైం మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు అండ్ నైట్ టైం మెసేజ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు, టైప్ చేస్తున్నారు, బట్ దే ఆర్ డిలీటింగ్. సో బట్ ఇప్పుడు ఈ పర్సన్ ఒక ఎమోషనల్ మెసేజ్తో మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఆన్లైన్ and for some of you it's offline, face to face. midnight మెసేజెస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అంటే midnight అంటే ఆఫ్టర్ 12. ఓకే, బట్ అవి కూడా చాలా ఎమోషనల్ మెసేజెస్ వస్తాయి అండ్ ఆ మెసేజెస్లో అసలు ఏముంటుంది, మీకేదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మెసేజెస్ ఏమైనా ఉంటాయా అంటే నో, నాట్ లైక్ దట్. ఇక్కడ ఈ పర్సన్ ఏమని మాట్లాడతారంటే మీతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి మీ రిలేషన్షిప్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటారు. అంటే మీరు ఇంకా ఈ పర్సన్ని
అలానే చూస్తున్నారా అండ్ అలాగే రిసీవ్ చేసుకుంటారా, అలానే ట్రీట్ చేస్తారా? అలానే అంటే ముందు ఎలా ఉండేవారో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయిన కొత్తలో మీరు ఎంత ఎఫెక్షనేట్గా ఉండేవారో ఇద్దరు, ఇప్పుడు కూడా అలానే ఉంటారా లేదా చేంజ్ అయిపోయారా మీరు అనేది ఒకటి. నెక్స్ట్, మీకు కూడా సీరియస్ రిలేషన్షిప్ కావాలా జస్ట్ క్యాజువల్? బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ రిలేషన్షిప్ని క్యాజువల్గా తీసుకున్నారు అండ్ మీరు కూడా క్యాజువల్గానే తీసుకున్నారు. బట్ తర్వాత సడన్లీ దిస్ రిలేషన్షిప్ ఎండెడ్. ఒక లాంగ్ మెసేజ్ మీరు టైప్ చేసి పెట్టి గుడ్ బై చెప్పేస్తే ఈ రిలేషన్షిప్ ఆ రోజుతో అయిపోతుంది అని అనుకున్నారు మీరు, కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ద సేమ్ డే ఈ పర్సన్కి అర్థమైంది అసలు మీ రిలేషన్షిప్లో ఎంత డెప్త్ ఉంది అనేది. ఎందుకంటే మీరు అలా మాట్లాడారు ఈ పర్సన్తో. ఓకే, సో ఆ డెప్త్ ఏంటో తెలుసుకున్న తర్వాతనే ఈ పర్సన్కి అర్థమైంది యు ఆర్ ఏ డివోటెడ్ పార్ట్నర్. అంటే మీరు ఈ రిలేషన్షిప్ని, మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది మీ మెసేజెస్ చదివిన తర్వాత మాత్రమే ఈ పర్సన్కి అర్థమైంది. కానీ అర్థమైన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకుందామంటే సంథింగ్ ఈజ్ స్టాపింగ్ దిస్ పర్సన్ అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టిన సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది, అంటే మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఇక్కడ కలెక్టివ్లో, అండ్ కొంతమంది మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా కూడా థర్డ్ పార్టీ ఈజ్ ఎ థర్డ్ పార్టీ. సో ఒకవేళ మీరు కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఈ పర్సన్ తను చాలా ఎమోషనల్గా అప్రోచ్ అవుతారు. అంటే తను ఎవరితో అయితే ఇప్పుడు రిలేషన్లో ఉన్నారో దట్ పర్సన్ ఈజ్ లీవింగ్ యువర్ పర్సన్. సో ఆ ప్లాన్స్లో ఉన్నారు. బట్ అసలు బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది కూడా మీకే కాదు కదా, ఎవరికి తెలియనివ్వట్లేదు ఈ పర్సన్కి మనసులో ఏముంది అసలు అంటే థర్డ్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నారని మీరు బాధపడుతున్నారు. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ థర్డ్ పార్టీ. అది నిజము. అసలు ఈ పర్సన్ హైడ్ చేస్తున్నది ఏంటి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ద థర్డ్ పార్టీ అండ్ యువర్ పర్సన్ ఆర్ నాట్ హ్యాపీ. థర్డ్ పార్టీ ఈజ్ రెడీ టు కమిట్ టు యువర్ పర్సన్ బట్ యువర్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ టు కమిట్ టు థర్డ్ పార్టీ. అది ట్రూత్ రివీల్డ్ అని వస్తూ ఉంటుంది ఇక్కడ. ఏంటి ఆ ట్రూత్ అంటే ఇది, ఆ రివీల్ చేయబోయే ట్రూత్ ఏంటంటే అది. సో బట్ కొంతమందికి ఇక్కడ తెలుసు ఆ విషయం, కానీ కొంతమందికి తెలియదు. థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని వదిలేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మీ మధ్య కమ్యూనికేషన్ కనుక ఉన్నట్టయితే ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తున్నారు బట్ వెరీ లెస్. బట్ నౌ ఒక ఎమోషనల్ మెసేజ్తో ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్, దే మిస్ యూ ఎ లాట్. ఓకే, సో ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. బట్ ఏజ్ గ్యాప్ ఈ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు, మీరు కూడా కన్సిడర్ చేయట్లేదు అది. అండ్ కల్చరల్ ట్రెడిషనల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఇద్దరూ కన్సిడర్ చేయట్లేదు. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే ఇన్ ద కమింగ్ డేస్ అరౌండ్ 4 days ఆర్ నెక్స్ట్ 72 hours ఈ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయడానికి చాలా కంగారుగా ఉన్నారు. ఎందుకంటే దే మిస్ యూ. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ఎందుకు అనిపిస్తుంది ఈ పర్సన్కి అంటే, ఈ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు, ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. బట్ ఇగ్నోర్ చేశారు, ఓకే, దట్ ఇగ్నోర్ చేసిన రీజన్ కూడా కరెక్ట్గా లేదు ఇక్కడ.
వాంటెడ్లీ ఇగ్నోర్ చేశారు. అంటే మేబీ దిస్ పర్సన్ వాజ్ ఇన్ ఎ ప్లేయర్ ఎనర్జీ ఇన్ ద పాస్ట్. అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉండేవి బిఫోర్ దిస్ కమిట్మెంట్. సో ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఈ పర్సన్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే వచ్చారు, హూ ఈజ్ రైట్ ఫర్ దెమ్ అన్నట్టుగా. కానీ ఆ సేమ్ మూమెంట్లో మీరు పరిచయం అయ్యారు ఈ పర్సన్కి. సో దే ఆర్ స్టక్ ఆన్ యూ. ఎందుకు స్టక్ అయిపోయారు మీ దగ్గర అంటే, మీలాంటి నర్చరింగ్ పర్సన్ మీ పర్సన్కి దొరకలేదు. ఈవెన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ ఎప్పుడూ అంత నర్చరింగ్గా చూసుకోలేదు. సో దే ఆర్ స్టక్ ఆన్ యూ. బట్ ఆఫ్టర్ దట్ దే రియలైజ్డ్ వాట్ దే రియలైజ్డ్ ఈజ్, ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. బట్ అది వర్కౌట్ అవుతుందా, అది వర్కౌట్ అవుతుందా లేదా అనే దానికంటే ముందు అలా ఆలోచించకుండానే అది వర్కౌట్ అవ్వదు అని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్. ఓకే, మీ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా మీ మధ్య ఉన్న రిలేషన్ సక్సెస్ అవ్వదు అని మీ పర్సనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నారు. సో అంత కేర్లెస్గా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఓకే, అంటే మీరు దాన్ని ఇంకొకలా అనుకున్నారు, బట్ మీ పర్సన్ ఇంకొకలా అనుకున్నారు. బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్. Twin flame energies, divine masculine and divine feminine energies. So this person is coming towards you. This person want to talk to you. ఇప్పటి వరకు మీ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉందంటే 3 డేస్కి 4 డేస్కి ఒకసారి మెసేజ్ చేస్తున్నారు, అయినా మీరు సీరియస్ అవ్వట్లేదు. సో ఓకే, మీరు రెడీ ఫర్ రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు, కానీ లోపల డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్కి. ఓకే, మీరు మాట్లాడుతున్నారు సరే, బట్ ప్రపోజ్ చేస్తే ఒకవేళ దూరం వెళ్ళిపోతారేమో మళ్ళీ అని ఫీల్ అవుతున్నారు. కానీ ఇదంతా కూడా ఎప్పుడు క్లియర్ అవుతుంది ఈ డౌట్ఫుల్ ఎనర్జీ అంటే, ఎప్పుడైతే మీ పర్సన్ మీతో కంటిన్యూస్లీ మాట్లాడడం స్టార్ట్ చేస్తారో ఈ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. ఓకే, సో దే ఆర్ కమింగ్ ఫర్ యూ. ఈ పర్సన్ ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో, అంటే ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 12 to 3 or 4 ఆ టైమింగ్స్లో ఈ పర్సన్ చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ ఆఫ్టర్ లంచ్ ఈ పర్సన్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఫోన్లో ఏం చూస్తూ ఉంటారంటే మీ పిక్సే చూస్తూ ఉంటారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి ఏం అర్థమవుతుంది ఇక్కడ అంటే, మేబీ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో, లేకపోతే ఎందుకు పదే పదే తన లైఫ్లో ఇలా రిపీట్ అవుతుంది ఎందుకు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేద్దామని అనుకున్నా మీ పర్సన్ ఉండలేకపోతున్నారు మీతో మాట్లాడకుండా. మీరు ఇక్కడ ఇంకొక షాకింగ్ ఈవెంట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే, షాకింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ నైట్ టైం మీ పిక్స్ తీస్తారు, మొబైల్ ఓపెన్ చేస్తారు, మీ పిక్స్ ఓపెన్ చేస్తారు, మీ పిక్స్ చూస్తూ ఉంటారు, మీ పిక్స్తో మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్. ఎందుకు అలా అనిపిస్తుంది ఈ పర్సన్కి? అంత ఓవర్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు కనిపిస్తుంది ఈ రిలేషన్షిప్లో అనేది ఈ పర్సన్కి అప్పుడు అనిపిస్తుంది. ఈ పర్సన్కి ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో. ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనే వర్డ్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్తో మీరు యూజ్ చేశారు ఈ వర్డ్. సో అప్పుడు ఈ పర్సన్ చాలా వెటకారంగా నవ్వి ఉండొచ్చు మీతో. పాస్ట్ లైఫ్ ఏంటి, నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఎందుకంటే ఇలా మాట్లాడతారు ఈ పర్సన్. మీ పర్సన్ ఇలాంటివన్నీ నమ్మరు. సో అందుకే ఈ పర్సన్ మీతో అలా జోక్ చేయడం, మీరిద్దరూ నవ్వుకోవడం అదంతా జరిగింది. కానీ ఇప్పుడు అదే సీరియస్ అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకే, ఇది మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్, లేకపోతే ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, సడన్లీ ఇలా వచ్చి ఒకరి లైఫ్లో ఒకరు ఎందుకు ఎంటర్ అయ్యారు, ఇదంతా కూడా ఈ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. కానీ ఈ రిలేషన్షిప్ పైన యాక్షన్ తీసుకోవాలనంటే ఈ టైం సపోర్ట్ చేయట్లేదు ప్రజెంట్. బట్ మీరిద్దరూ మీట్ అవ్వడానికి ఈ పర్సన్ ఫ్రెండ్స్ ఎవరో హెల్ప్ చేస్తారు, మీరిద్దరూ తప్పకుండా మీట్ అవుతారు. అండ్ యూ బోత్ విల్ షేర్ హౌస్.
అంటే సేమ్ హౌస్లో మీరు ఉండడం కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని ప్రామిసెస్ తీసుకుంటారు మీ దగ్గర, లైక్ ఇలా మంత్లీ మనం అట్లీస్ట్ 3-4 టైమ్స్ అన్నా మీట్ అవ్వాలి, ఇలాంటి ప్రామిసెస్ అన్నీ చేయించుకుంటారు మీ చేత. ఎందుకంటే రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే, ఆ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలని అంటే మీరు అట్లీస్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే సిచ్యువేషన్లో ఉండాలి. ఓకే, సో అందుకే ఈ పర్సన్ ఇవంతా కూడా క్రియేట్ చేస్తారు. ఇక ముందు ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి, మీరిద్దరూ కలిసి ట్రావెల్ కూడా చేస్తారు. బట్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది మీకు చాలా డౌట్ పడతారు మీ పర్సన్ పైన, కానీ కరెక్ట్ కాదు, అది నిజమే. ఈ పర్సన్ జెన్యూన్ ఇంటెన్షన్తోనే ప్లాన్ చేస్తారు అవన్నీ. ఓకే, అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు మీ ఇద్దరి రీయూనియన్కి. ఓకే, అండ్ ఈ హౌస్ సర్చింగ్కి ఇదంతా కూడా మీ పర్సన్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏం జరగబోతుంది బై ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మీరిద్దరూ ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్. అండ్ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలంటే కొన్ని టాక్సిక్ సిచ్యువేషన్స్, టాక్సిక్ ఫ్రెండ్స్, టాక్సిక్ పీపుల్ అందరినీ కట్ చేసుకుంటూ రావాలి. వాళ్ళందరినీ దూరం పెడితే కానీ మీతో హ్యాపీగా ఉండలేరు ఈ పర్సన్. సో అదే ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్, అదే చేయడానికి రెడీ అవుతున్నారు. ఓకే, నౌ మేబీ యు ఆర్ స్టక్ సమ్వేర్. మీ పర్సన్ ఒక సిచ్యువేషన్లో స్టక్ అయితే మీరు ఒక సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు. బట్ ఏప్రిల్ ఎండింగ్కి ఇదంతా క్లియర్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ రీయూనియన్ అండ్ షేరింగ్ హోమ్ విత్ యువర్ పర్సన్, మీ పర్సన్ అడగబోయే క్వశ్చన్స్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డీయాక్టివేట్ చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్. మీరు లేరు ఇన్స్టాగ్రామ్లో. ఓకే, మీరు మీ పర్సన్ ఏం పోస్ట్ చేసినా మీరు వెంటనే కామెంట్ చేసేవారు, వెంటనే అప్రిషియేట్ చేసేవారు, ఏదైనా రీల్స్ చేసినా, స్టోరీస్ చేసినా. కానీ అదంతా ఇప్పుడు లేదు. సో మీరు చూడట్లేదు అండ్ మీరేమీ కామెంట్స్ చేయట్లేదు అని అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో లేరేమో, మీ అకౌంట్స్ అన్ని డీయాక్టివేట్ చేశారేమో అని అడుగుతారు ఈ పర్సన్. ఎందుకు చేసావు అసలు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి. సో యూ విల్ బీ హ్యాపీ బై ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్. ఓకే, అండ్ మనం హెల్తీగా ఉండాలంటే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి కదా. సో సేమ్ వే ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న కనెక్షన్ హెల్తీగా ఉండాలంటే సమ్ టాక్సిక్ రిలేషన్స్ని అవాయిడ్ చేయాలి ఈ పర్సన్. మీ సైడ్ నుంచి నో టాక్సిక్ రిలేషన్స్, బట్ ఈ పర్సన్ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్స్, జెలసీ, ఇదంతా కూడా కనిపిస్తుంది. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ కూడా మీ పర్సన్ సైడ్ నుంచే చాలామంది వచ్చి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి కూడా ట్రై చేస్తారు. బట్ ఈ పర్సన్ అదంతా కూడా అవాయిడ్ చేస్తారు, ఎవరిని మధ్యలోకి రానివ్వరు. ఓకే, సో ఈ ఏప్రిల్ ఎండింగ్కి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. అండ్ దే ఆర్ కమింగ్ వెరీ ఎమోషనల్ this time. That breadcrumbing, gaslighting, that cycle is completed. So from next 72 hours ఈ పర్సన్ ఏం మాట్లాడినా నిజమే మాట్లాడతారు, ఏం చెప్పినా హోల్ హార్టెడ్గా చెప్తారు. ఏ కాన్వర్సేషన్ జరిగినా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషనే జరుగుతుంది. కానీ రీసెంట్ పాస్ట్లో మీరు ఎలా మాట్లాడుకునేవారో దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది ఈ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. బట్ రెజొనేట్ కాని పాయింట్స్ మాత్రం వదిలేయండి. ఓకే, అండ్ ఈ ఎనర్జీని క్లెయిమ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, వీడియోని తప్పకుండా లైక్ చేయాలి, హైప్ చేయాలి అండ్ షేర్ చేయండి. ఈ ఎనర్జీ, ఈ రీడింగ్ని షేర్ చేయకపోతే ఈ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసినట్టు అవ్వదు. ఓకే, దట్ మీన్స్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ ఎనర్జీ. ఓకే, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, ఐ క్లెయిమ్ దిస్ రీయూనియన్ ఎనర్జీ. ఓకే, అలా రాసుకోండి అక్కడ కామెంట్స్లో. అండ్ హైప్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.
అప్పుడు ఈ ఎనర్జీ మీకు రిసీవ్ అవుతుంది. ఎందుకంటే నేను చేసే ఈ ప్రతి రీడింగ్లో మీకు పాజిటివ్గా చేంజ్ అవ్వాలి సిచ్యువేషన్ అని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేయాలి. ఓకే, హైప్ చేయడం వల్ల మీరు షేర్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే హైప్ పాయింట్స్ ఛానల్ని బూస్ట్ చేస్తాయి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఆ హైప్ పాయింట్స్ పనిచేస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని రాసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజనేట్ అవ్వచ్చు. జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.